నేను బాతిక్ చిత్రాలు వేయటం చేత ఆంధ్రప్రదేశ్లో మంచి స్థానం ఉన్నది. అయితే 30 సంవత్సరాలు బాతిక్ చిత్రకళలో కృషి చేసి బాతిక్ బ్రహ్మ అని కూడా బిరుదులు వచ్చినాయి. కానీ నా స్టార్ట్ ఎట్లయిందంటే ఆ చిత్రకళ నేను రేఖా చిత్రాలతో స్టార్ట్ చేశాను. నా మొట్టమొదటి చిత్రం కూడా రేఖా చిత్రమే. మరి రేఖా చిత్రాలు కూడా కనీసం ఒక 30-40 సంవత్సరాలు కృషి చేస్తూనే పోతున్నాను. అన్ని పత్రికలలో నా చిత్రాలు ప్రచురించారు, వారపత్రికలలో, దినపత్రికలలో అందరికీ ప్రసిద్ధిని. తర్వాత బాతిక్ చిత్రకళ కూడా నేర్చుకొని 30 సంవత్సరాలు కృషి చేశాను. అది కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టు తక్కువ రేట్లకు ఎక్కువ చిత్రాలు అమ్మడం జరిగింది. చాలామంది పబ్లిక్లో ఉన్నాయి. స్టేట్ మ్యూజియంలో, సాలార్జంగ్ మ్యూజియంలో మరియు లాస్ ఏంజల్స్ మ్యూజియంలో నా యొక్క చిత్రాలు ఉన్నాయి. మరి ఇవన్నీ చిత్రాలు ఉన్నతో పాటు నేను ఈ యాక్రిలిక్లో కూడా పెయింటింగ్ చేసి స్టార్ట్ చేశాను. 2000 సంవత్సరం నుంచి ఇప్పటికీ 13 సంవత్సరాలు కృషి చేస్తూనే ఉన్నాను. నా చిత్రాలు ఇవి కూడా మంచి ప్రజలలో మంచి పేరు పెట్టినాయి. ప్రజలకు అందుబాటులో ఉండే ధరలు కూడా ఉండే, మరి చిత్రాలు కూడా మనకు ఆకర్షించినవి ఉండే. నేను ఎక్కువ సబ్జెక్ట్ అంతా నాది తెలంగాణ అంటే ఎందుకంటే ఆ ప్రాంతంలో పెరిగాను కాబట్టి, పుట్టాను కాబట్టి ఏదైతే నేను వాతావరణం చూశానో వాటినే నా చిత్రాలలో మలిచాను. మా గురువుగారు రాజయ్య గారి చిత్రాలు చూశాను. ఆయన స్టైల్ వేరు, నా స్టైల్ వేరు. ఆయన ఎవరేమనుకున్నా కానీ నాకు ఏదైతే ఆలోచన వస్తుందో వాటిని చిత్రాలు వేశాను. అంటే చిత్రకారునికి నిరంతర సేవ చేస్తుండాలి, నిరంతర కళారాధన చేస్తుండాలి. అప్పుడే చిత్రకారునికి గుర్తింపు వస్తుంది. మరి ఏ చిత్రకారుడైనా, యువ చిత్రకారుడైనా నాకు వెంటనే ప్రతిఫలం పొందాలనేటువంటి ఆశ మాత్రం ఉండకూడదు. నిరంతరం సేవ చేస్తుండాలి. నీ డబ్బు అనేది అదే లక్ష్యం వెంబడి వస్తుంటుంది, అంతేకాని ఇమ్మీడియట్గా మాత్రం రాదు. కారణం అందరికీ తెలుసు. మరి ఈ కళను పోషించే వాళ్ళు కూడా లేరన్నట్లు కాదు, ప్రజలు ఉన్నారు, పోషిస్తుంటారు. మరి కళను నమ్ముకొని బతికే వాళ్ళకి ఎప్పటికి కూడా కళారాధనే దైవారాధన అన్నట్టుగా నిరంతరం సేవ చేయాలి. 44 ప్రదర్శనలు చేశాను. నా వయసు 73 సంవత్సరాలు. ఇంకా కొన్ని 6 ఎగ్జిబిషన్లు చేయాలనుకుంటున్నాను. మరి దైవ సంకల్పం. జాతీయ అవార్డు కూడా వచ్చింది, రాష్ట్రాల అవార్డు వచ్చింది, ఉగాది పురస్కారాలు వచ్చినాయి. ఎన్నో పురస్కారాలు పొందాను, ఎన్నో అవార్డ్స్ పొందాను. చేస్తూ పోతుంటే వారికి ఒక తోవ అనేది దొరుకుతుంది. మరి దాంతోపాటు ఆర్థికంగా కూడా వారు బలపడుతుంటారు. ఎప్పుడు కూడా ఈ కళా సేవ చేయాలి అనేటువంటిది, కళాతపన ఉండాలి.